జీవితంలో సుఖాల కన్నా కష్టాలే ఎక్కువ. అట్లాగని ఆనందంగా జీవించడం అంత కష్టమేమీ కాదు. ఆనందం అంటే ₹1,00,00,000 లాటరీ గెలవటము, ప్రభుత్వం నుంచి బిరుదులు అవార్డులు తీసుకోవటము, మిస్ యూనివర్స్ను పెళ్లి చేసుకోవటము కాదు. క్రమేణా డబ్బు, కీర్తి, సుఖాలు అన్నీ అలవాటుగా మారతాయి. అందువల్ల కష్టాల్లో కూడా సుఖాన్ని అనుభవించాలంటే ఉన్నదాంతో తృప్తి పడాలి. పరిస్థితులు ఇప్పుడున్న దానికన్నా చండాలంగా ఉండగలవనుకోవాలి. జేబులో అగ్గిపుల్లలు బొగ్గుమన్నాయనుకో, జేబులో గంధకం లేనందుకు ఆనందించు. బంధువులు ఇంటి మీదకు దండెత్తి వస్తే వచ్చింది బంధువులే, పోలీసులు కాదుగా అనుకో. వేలు తెగితే కంట్లో గాయం కానందుకు భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పుకో. మీ ఆవిడ గాన సాధన ఇంట్లో నీ ఉనికిని నరకం చేస్తే ఎంత చెడ్డ, అది గానమే. కుక్కలు మురిగితే బాధపడుతున్నవే, గాడిద నీ చెవిలో ఓండ్రిస్తే ఏం చేస్తావు? బరువులు మోసే పశువి గాడిదవి కాదు, ఊరపందివి కుక్కవి కాదు, ఈగవి దోమవి నల్లివి కాదు. నువ్వో మనిషి అయినందుకు సంతోషించు. ఇవన్నీ సంతోషించవలసిన విషయాలు కావు. ఇంట్లో ఉన్నావు, జైల్లో లేవే. అప్పుల వాళ్ళు నీ కాళ్ళు చేతులు విరిచేయలేదు. పత్రికల వాళ్ళు నీ రచనలు వేసుకుని డబ్బులు ఇస్తామని ఇవ్వలేదు. నీ రచనలైతే 10 మంది కంట్లో పడ్డాయి కదా, పర్వాలేదు, ఊళ్ళోనే ఉన్నావు. సైబీరియా ఎడారిలో లేవు కదా. ఒక్క పని నొప్పెడుతుంది, నోరంతా పుచ్చిపోలేదు. మున్సిపాలిటీ చెత్తమండినిలాగే గుర్రానివి కావు. నీకిష్టం లేని పేపరు చదవక్కర్లేదు. ఒక్క భార్య ఉంది, 3 లేరు. జైల్లో వేశారా? ఇంకా నయం, ఖైదీల మధ్య ఉన్నావు. తోడేళ్ల గుంపు మీద పడి పీక్కును తినలేదు కదా. బెత్తంతో బాదారా? పర్వాలేదులే, ఇనప కడ్డీతో కాదుగా. పెళ్ళాం చనిపోయిందా? నీకే ద్రోహం చేసింది, దేశానికి కాదుగా. ఇదండి జీవితానందం. ఇంతకీ ఇంత టేక్ ఇట్ ఈజీలాగా తీసుకోమని చెప్పిన వారు ఎవరు అంటే రష్యన్ రచయిత ఆంటోనీ చెకోవ్. చెప్పిన తీరు నచ్చిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.